మీ నమ్మకం చేతులకు మరొకసారి మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. గ్రంథం నుండి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, మహోన్నతుడా, మరొకసారి మీ అమూల్యమైన దీవెనకరమైన పాదాల దగ్గర మేము ప్రాణమిల్లి మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మీరు మాట్లాడుతున్న ప్రతిసారి మేము బ్రతుకుతామని మేము గుర్తిస్తున్నాం. మా ప్రభువా, ఆత్మీయంగా అయా మేము శక్తిని పొందడానికి, సరిదిద్దబడడానికి, దేవా మరల ఉజ్జీవాన్ని పొందడానికి, మా ప్రభువా నీ వాక్యమును బట్టి సరిదిద్దబడడానికి, దేవ మరల నాయన నీలో బలం పుంజుకోవడానికి, నీ మాట మా జీవితాలని తీర్చిదిద్దుతుందని మేము నమ్ముతూ ఉన్నాం. మా ప్రభు నీకు స్తోత్రాలు. మా పట్ల మీకున్న అతి విశేషమైనటువంటి ఆ ప్రణాళికను అర్థం చేసుకోగలిగే భాగ్యాన్ని మీరు మాకును అనుగ్రహిస్తూ, మీరు మాతో మాట్లాడుతూ ఉండగా వినగలిగే చెవులను, గ్రహించే మనస్సును మా అందరికి దయచేయండి. నీ మాటలు వివరించడానికి నేను తగిన వాడిని కాదు, నా జ్ఞానం చాలదు. దేవాతనుడైన మీరు మాట్లాడండి, మా అందరి హృదయాల్ని తెప్పరిలా చేయమని మీ నమ్మకం చేతులకు మరొకసారి మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ముందు కుటుంబ పక్షంగా నేను బలపరచబడాలి. నీ వ్యక్తిగత విశ్వాసం స్థిరపడినప్పుడు నీ కుటుంబాన్నంతా నువ్వు ఒడ్డుకు చేర్చగలుగుతావు. నీ ప్రతి ప్రశ్నకు జవాబు ఇవ్వగలిగిన వాడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ముందు నిన్ను బలపరచాలని ఆశపడతా ఉన్నాడు. దేవుడు నాకు అండగా ఉన్నాడు అని నేను నమ్మి, నేను బలపరచబడినప్పుడు నా చుట్టూ ఉన్న వారిని నేను బలపరచడం అనే ప్రక్రియ ఎలా జరుగుతుందో తెలుసా? కీర్తన గ్రంథంలో ఓ చక్కని మాట చూస్తాం. 4వ కీర్తన 1వ వచనాన్ని ఓసారి మనం చదివినట్లయితే, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్ర పెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము, ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడవు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. 2 చేతులు పైకెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటో తెలుసండి. భక్తుడు దేవుని బలమైన కరుణా హస్తం తనకు తోడుగా ఉంది అని నమ్మినవాడు మనసులో నుండి ఉద్భవించే ప్రార్థనని నమోదు చేయడానికి పరిశుద్ధాత్ముడు అంగీకరించాడు. నా నీతికి ఆధారమగు దేవా, మొదటి మాట అంటాడు. రెండవది ఆయన ఇక్కడ మాట్లాడుతున్న మాట, నేను మొర్ర పెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో. దేవా, నాకు బాధ కలిగితే, కష్టం కలిగితే నేను నీతోనే కదా చెప్పాలి, నీతోనే కదా పంచుకోవాలి, ఇంకెవరికి చెప్పగలను? ఎవరితో నా మనసులో ఉన్నటువంటి భావాలని అంటారు. మనం ఏం చేస్తామంటే సహజంగా విసుకుంటాం. కాస్త ఆగరా, నా టెన్షన్లో నేనుంటే నువ్వేంట్రా అంటే, నేను నీతో కాకపోతే ఎవరితో మాట్లాడాలి, నేను నా మనసులో ఉన్న నేను ఎవరికి చెప్పాలి? ఒక్కసారి మనం క్లీన్ బౌల్డ్ అయిపోతాం అంతే. చెప్పరా, ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు. అంతా అయ్యేదాకా దగ్గరకు తీసుకొని మనస్ఫూర్తిగా వారి మనసులో ఉన్న బాధ అంతా, ఆలోచన అంతా, నీ ప్రార్థనకు జవాబు ఇవ్వగలిగిన వాడు పరాయి వ్యక్తిగా చూడడం లేదు. ఆ కనికరం కలిగిన దేవుడు ఆశిస్తున్నాడు, ఆశపడుతున్నాడు, ఇష్టత చూపుతున్నాడు. నిన్ను తన జనముగా చేసుకోవడానికి, తన బిడ్డగా చేసుకోవడానికి ఆయన ఇష్టత చూపుతూ ఉన్నాడు.
నిజంగా దేవుడు నన్ను కోరుకుంటున్నాడు అని నమ్మిన మనసు ఏమని ప్రార్థిస్తూ ఉందంటే, ఒకటి దేవుని అదృశ్య హస్తం నాకు తోడుగా ఉంది అని నమ్మడం మాత్రమే కాకుండా, ఇక్కడ అయ్యా నేను మొరపెట్టేటప్పుడు నాకు జవాబునివ్వు. ఎన్నో ప్రశ్నలు, ఎన్నో సమస్యలు, ఎన్నో అర్థం కానిటువంటి ఆ సమస్యలు నన్ను వెక్కిరిస్తుంటే దేన్ని ఎలా ముట్టుకోవాలో పట్టుకోవాలో కూడా అర్థం కాకుండా సమస్యలన్నీ పేరుకుపోతూ ఉంటే వాటిని చూస్తూ నిరుగుండిగా మిగిలిపోతూ ఉన్నాను. ఈ పరిస్థితుల్లో నీ సన్నిధిలో చేతులెత్తి ప్రార్థిస్తూ ఉన్నాను, అయ్యా నా మొరను విని నాకు జవాబు దయచేయి. దేవుని మీద విశ్వాసం కలిగిన వారి యొక్క ప్రార్థన ఎలా ఉంటుంది అనంటే, ఖచ్చితంగా జవాబు ఇవ్వగలిగిన వాని ఎదుటే నేను ప్రార్థన చేస్తున్నాననే నమ్మకంతో ప్రార్థిస్తాం. రెండోది ఆయన మాట్లాడిన మాట, అయ్యా నాకొకటి అనుభవం ఉంది, నేను ఇరుకులో ఉన్నప్పుడు, ఇబ్బందులో ఉన్నప్పుడు, సమస్యలో ఉన్నప్పుడు, నేను నలిపివేయబడుతూ ఉన్నప్పుడు నాకు ఇరుకులో విశాలత కలుగు చేసిన వాడవు నీవే. ఎన్ని మేళ్ళు చేశాడండి ఆయన. ఆయన మేలే గనక మనం అనుభవించకపోతే ఇప్పటి వరకు మన మనుగడ కొనసాగేదా? అందుకే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, కృపగలిగిన దేవుడు సెలవిస్తున్న శ్రేష్టమైన మాట ఏంటంటే, నీవు ఆయనకు ప్రజలుగా ఉండాలని, సొత్తుగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు, ఆశపడుతూ ఉన్నాడు. అందుకే ఇస్సాకు ఇన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా, ఇన్ని శ్రమలలో కూడా, ఇన్ని సంకటాల్లో కూడా ఎట్లా అంత ధీమాగా ధైర్యంగా ఉండగలిగాడు? తనకి జగడాలు ఉన్నాయి, విరోధాలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి. ఇన్ని ఉన్నా సరే దేవుని సన్నిధిలో ఎందుకంత నమ్మకంగా ఉండగలిగాడు అంటే, అతడు వ్యక్తిగతంగా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నవాడు. అందుకే మీరు తర్వాత జాగ్రత్తగా చూడండి, ఆదికాండం 24వ అధ్యాయము 63వ వచనాన్ని మనం చూసినప్పుడు, అక్కడ ఆయన ఏకాంత ప్రార్థనా జీవితాన్ని గురించి మనం చూస్తాం. రెండవది, తనకి వివాహం జరిగిన తర్వాత సంతానం లేనటువంటి పరిస్థితుల్లో ఆయన తన ప్రార్థనా జీవితానికి పదును పెట్టినప్పుడు, ఆదికాండం 25వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూసినప్పుడు, అతడు ప్రార్థించగా దేవుడు ఆ ప్రార్థన అంగీకరించి అతనికి కొరతగా ఉన్న సంతానాన్ని దేవుడు అనుగ్రహించవని, దేవుని చేత అంగీకరించబడే పరిమళ సువాసన వంటి ప్రార్థన జీవితం ఉంది ఇస్సాకులో. అంత మాత్రమే కాదు, మరొక శ్రేష్టమైన అంశం ఏంటంటే, దేవుడు అతన్ని పిలిచి నేను నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాను అని ఆయనతో వెల్లడి చేస్తూ ఉంటే, వెంటనే మారు మాట్లాడకుండా బలిపీఠమును కట్టి అక్కడ బలి అర్పించి ప్రార్థించినట్లు మనం చూస్తున్నాం. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే చూద్దాం. ఆదికాండం 26వ అధ్యాయము 23 నుండి 25 వచనాలు ఒకసారి మనం చదువుకున్నట్లయితే, అక్కడ నుండి అతడు బెర్షెబాకు వెళ్ళెను. జాగ్రత్తగా ప్రతి మాటను వినండి. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడయ్యున్నాను కనుక భయపడకుము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసేదను. చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం ఒకసారి. దేవుడు ఏమని ప్రమాణం చేస్తున్నాడో తెలుసా అండి? అందుకే దేవుని మాటను జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, ఒకటి, నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు భయపడడం మానేసాయి. అంత మాత్రమే కాకుండా ఇంకొక శ్రేష్టమైన మాట అంటాడు, నేను నిన్ను వ్యక్తిగతంగా ఆశీర్వదించాలని నిర్ణయించుకున్నాను. 4వ మాట ఏమంటాడంటే, నీ సంతానాన్ని కూడా నేను దీవించాలనుకున్నాను. ఎప్పుడైనా సహజంగా మన తత్వం, మన వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అంటే, మానవుని యొక్క నైజం ఎలా ఉంటుందంటే, ఒకటి దేవుడు ఎప్పుడైనా మాట్లాడినప్పుడు ఒకటి ఉద్రేకపడతాం, లేదు అంటే క్యాజువల్గా అలా మనం మామూలుగా మాటల్ని
ఎప్పుడు వింటూనే ఉన్నాం కదా, అయినా నా పరిస్థితులు ఎక్కడ మారుతాయిలే అని వింటున్నప్పుడే సందేహం. అంటే విశ్వాసం మొలకెత్తడానికంటే వేగంగా కలుపు మొక్కలు వేగంగా పెరిగిపోతూ ఉంటాయి మనసులో. దేవుని వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, దేవుడు ప్రమాణం చేశాడు, దేవుడు మాట్లాడుతున్నాడు, నేను నీకు తోడుగా ఉన్నాను. ఏ ఏ పరిస్థితులు నిన్ను భయపెడుతున్నాయో, కలవర పెడుతున్నాయో, దుఃఖ పెడుతున్నాయో వాటి విషయంలో ఇంక నువ్వు లొంగొద్దు, నువ్వు భయపడొద్దు. ఎందుకు అంటే నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను. అంత మాత్రమే కాదు, నీ తరువాత నీ సంతానాన్ని కూడా నేను విస్తరింప చేయబోతున్నాను అని చెప్పగానే మనస్ఫూర్తిగా సంశయించకుండా నమ్మి అక్కడ ఒక బలిపీఠమును కట్టాడు. దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు అంతరంగపు లోతుల్లో జరగాల్సింది ఏంటో తెలుసా? మన ప్రార్థనా జీవితంలో జరగాల్సింది ఏంటో తెలుసా? బలిపీఠములు కట్టబడాలి. బలిపీఠములు కట్టబడాలి. నేటి దినాన్న వేదన కలిగించే అంశం ఏంటంటే బలిపీఠాలు బూజు పట్టిపోతున్నాయి. బలిపీఠములు బీటలు వారిపోతున్నాయి. బలిపీఠములు శిథిలావస్థలో ఉన్నాయి. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, నీ బలిపీఠం ఎలా ఉంది? నీ బలిపీఠం మీద ఆ ధూపం వేయబడుతుందా? ఆ బలిపీఠం మీద వేయబడుతున్న ధూపం అది దేవునికి ఇంపైన సువాసనగా ఉందా? అయితే ఇస్సాకు ఏం చేశాడంటే, ఏమాత్రం సంశయించకుండా దేవుడు మాట ఇచ్చాడంటే దాన్ని నెరవేర్చి తీరుతాడని ఆ నమ్మికను బట్టి వెంటనే బలిపీఠమును కట్టి ప్రార్థన చేసి తన గుడారాన్ని అక్కడ వేసుకున్నాడు. ప్రియ స్నేహితులరా, నేను మళ్ళీ ఈ మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనికరం కలిగిన దేవుని వాక్కుందే, అది ప్రపంచమంతా ఒకవేళ పంచభూతములు మిక్కుటముకు వేండ్రముతో లయమైపోయినా సరే, దేవుని యొక్క మాట మాత్రం అది నెరవేరి తీరుతుందంతే. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, ఏంటయ్యా నీ నమ్మకం ఏంటి? ఇస్సాకు అంత నమ్మకాన్ని వ్యక్తం చేయడానికి గల రీజన్ ఏంటి? దేవుడు మాట్లాడకముందే, దేవా నువ్వు చెప్పావు కదా, అయితే జరిగిపోయినట్లే అని నమ్మి వెంటనే బలిపీఠాన్ని కట్టి అక్కడ బలి అర్పించి ప్రార్థన చేసి సంతోషాన్ని వ్యక్తం చేశాడు, నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. ఏంటి రీజన్? అసలు తన గుండెల్లో ఉన్న మూలం ఏంటి? మళ్ళీ ఒకసారి మూలవాక్యానికి వెళ్దాం. 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం ఒకసారి. నమ్ముతున్నాడు అంతే ఇస్సాకు దేవుని యొక్క మాటని, దేవుని యొక్క నమ్మకత్వాన్ని నమ్ముతున్నాడు. నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేయనా? దేవుడు మనల్ని తనకు జనముగా ఏర్పరచుకుంటే ఆయన మనకిచ్చే అభయం ఏంటి? ఆయన మనకిచ్చే ఆశీర్వాదం ఏంటి? మన జీవితంలో జరగబోయే మార్పులేంటి? నెంబర్ 1, దేవుడు తన బిడ్డలతో ఏం మాట్లాడతాడో తెలుసా? తనను నమ్మిన వారితో ఏం మాట్లాడుతున్నాడు అనంటే, యెషయా గ్రంథము 51వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, నీతిని అనుసరించు వారులారా నా మాట వినుడి, నా బోధను హృదయమందు ఉంచుకొని నా జనులారా ఆలకించుడి. మనుష్యులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. 2 చేతుల పైకెత్తి దేవుని స్తుతిద్దాం ఒకసారి. హల్లెలూయా. ఎందుకు భయపడతావు? ఎందుకు దిగులు పడతావు? మనుషులు నిందిస్తారు, ఖచ్చితంగా దూషిస్తారు. ఇది మానవ నైజం. కానీ దేవునితో స్నేహం చేసే మనసులున్నాయే, ఎట్టి
పరిస్థితుల్లో నిందించడం కానీ, దూషించడం కానీ, నింద వేయడం కానీ ఈ ప్రయత్నాల్ని ఎట్టి పరిస్థితుల్లో చేయదు. కారణం ఏంటంటే దేవునితో ఉన్నటువంటి ఆ సత్సంబంధం సన్నగిల్లిపోతుందని వారు ఆలోచన చేసి విఘ్నతగా వ్యవహరిస్తారు. దేవుని వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటంటే, అయ్యా కొన్నిసార్లు నీ మీద నిందలు పడుతున్నాయి, నిజమే. కొన్నిసార్లు దూషణ మాటలు నువ్వు అనుభవిస్తున్నావు, నిజమే, కరెక్టే. కానీ ఎందుకు భయపడతావు? వాక్యాన్ని నీ గుండెల్లో దాచుకున్నావు కదా, వాక్యాన్ని నీ మనసులో నువ్వు నాటుకున్నావు కదా, అలాంటప్పుడు ఎందుకు కలత చెందుతావు? దేవుని వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటంటే, దేవా మరి ఎట్లా, మరి ఎన్నో లక్ష్యాలు, ఎన్నో బాధ్యతలు, చాలా సుదీర్ఘమైన ప్రయాణం చేయాలి. ఇంత ప్రయాణంలో అన్నెసరిగా ఇన్ని నిందలు, ఇన్ని దూషణ మాటలు నా మీద రాళ్ళు తగులుతున్నట్లు తగులుతుంటే ఎట్లా అంటే, ప్రభు సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు దూషణకు భయపడొద్దు, నిందకు భయపడొద్దు. మరి ఎట్లా ప్రభు, నా మనుగడ ఏంటి? ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీవు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యున్నాడు, నీకేమీ తక్కువ కాదు. చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం ఒకసారి. ఆయన నీ పక్షంగా ఉంటే నువ్వెందుకు కలత చెందుతావు? ఆయన నీ పక్షంగా ఉన్నానని ప్రమాణం చేస్తూ ఉన్నా. ఇంకా చూసారా, ఆయన మన పక్షంగా ఉండడం, మనల్ని ఆయన పక్షంగా చేసుకోవడం. అందుకే ఆయన ప్రమాణం చేస్తున్నాడు, నువ్వు మనిషి మాట వినడం ప్రక్కన పెట్టి మహోన్నతుని మాట పదే 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 వినడానికి నీ మనసును రేకెత్తించు, అలవరుచు. నిందకు భయపడకు, దూషణ మాటలకు భయపడకు. కనికరం కలిగిన దేవుడు అంటాడు, నీ చేతి పనులను దీవించగలిగిన వాడు. అంటే దేవుని మీద ఆధారపడి నీ చేత్తో ఏ పనిని ప్రారంభిస్తున్నావో దానిని ఆశీర్వదించగలిగిన వాడు, వృద్ధిపరచగలిగిన వాడు, నీ జీవితమును స్థిరపరచునుగాక. అందుకే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, నీ చేతి పనులు దీవించడం మాత్రమే కాదు, ఆయన నీకు తోడై ఉంటాడు. నీకు తోడై ఉండడం మాత్రమే కాదు, నీకు ఏమీ తక్కువ కాకుండా ఆయన నీ జీవితాన్ని సమృద్ధికర స్థితిలో నింపును కాక. ప్రియ స్నేహితులారా, దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, ఇస్సాకు యొక్క నమ్మకం ఏంటంటే, ఎన్ని ఒడిదుడుకులు కలుగుతున్నా, ఇబ్బందులు వస్తున్నా, జగడములున్నా, విరోధములున్నా, శ్రమలున్నా, తన నమ్మకం ఏంటి అంటే, దేవుడు నేను చేసే ప్రతి పనిని దీవిస్తాడని తన అంతరంగపు లోతుల్లో నిశ్చయత, నమ్మిక. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక అద్భుతమైన మాట చెప్తాడు. యోహాను సువార్తలో ఈ మాట చూస్తాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచూ ఉన్నాను. లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, మీకు సమాధానం కలగాలి అన్న ఉద్దేశంతో ఈ మాటలు చెప్తున్నాను. లోకంలో నుంచి వచ్చేది శ్రమే వస్తుంది, లోకం నుంచి కలిగేది శ్రమే కలుగుతుంది. ఒకటి దూషణ, లేకపోతే ఒకటి నింద, లేకపోతే శ్రమ కలుగుతుంది. అయినా సరే నువ్వు ధైర్యం తెచ్చుకో. ఎందుకు అంటే, నేను లోకమును జయించి ఉన్నాను. ప్రియ స్నేహితులారా, దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే
ప్రయత్నాన్ని మనం చేస్తే, దేవా నువ్వు లోకాన్ని జయించానన్నావు కదా, నేనేమో సతమతమైపోతున్నాను సమస్యలతోటి, నేనేమో మానసికంగా నొప్పించబడుతున్నాను, నేను కొన్ని ఒత్తిళ్ల చేత నేను తీవ్రంగా అణిచివేయబడుతున్నాను, మరి నువ్వేమో లోకాన్ని గెలిచానంటున్నావు, నీలో నాకు సమాధానాన్ని కలిగిస్తానంటున్నావు, నన్ను ధైర్యం తెచ్చుకోమని చెప్తున్నావు. ఎట్లా అర్థం చేసుకోవాలి ఈ మాటని? ఈ ప్రశ్న మనం వేస్తాం, కానీ ఇస్సాకు వేయలా. ఇస్సాకు గుండెలో ఒక నమ్మకం ఉంది, దేవుని తట్టు చూస్తూ ఉన్నాడు. అప్పటిదాకా ఇతనితో జగడం పెట్టుకొని, విరోధం పెట్టుకొని, శ్రమ కలిగించి అతన్ని వ్యతిరేకిస్తూ వచ్చినటువంటి వారు మళ్ళీ ఇస్సాకును వెతుక్కుంటూ వచ్చారు. ఇస్సాకును వెతుక్కుంటూ వచ్చినప్పుడు విసిగిపోయి, ఏంటయ్యా ఏం చేయమంటారు చెప్పండి, ఏంటి అసలు సమస్య ఏంటి, మీ ప్రాబ్లం ఏంటి అని అంటే, అప్పుడు వారు ఏం మాట్లాడతారంటే, అదే ఆదికాండము 26వ అధ్యాయము 28, 29 వచనాలు ఒకసారి మనం చూసినట్లయితే, వారు అంటే ఎవరు? ఇప్పటి వరకు అతనితో జగడం పెట్టుకొని, ఇప్పటి వరకు అతనికి విరోధంగా మాట్లాడి, ఇప్పటి వరకు అతని మనసులో నెమ్మది లేకుండా చేసిన వారు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడయ్యుండుట చూచితిమి గనుక. చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం ఒకసారి. దేవుడు నిరూపించుకుంటాడండి ఆ టైంలో, ఆయన నీ పక్షంగా ఉన్నాడని, ఆయన తన ఆశ్చర్యకరమైన కార్యాన్ని నీ విషయంలో ఆయన ఉద్దేశ ప్రకారంగా చేస్తున్నాడని ఆయన నిరూపించుకుంటాడు. నువ్వెందుకు కలత చెందుతావు? నువ్వెందుకు కలవరపడతావు? నేను ఒక మాట చెప్పనా, మనం ఆలోచిస్తే మన మనసులో నుంచి దుఃఖం వస్తుంది, బాధ వస్తుంది, వ్యతిరేకత వస్తుంది. కానీ ఈ మాటని యాజ్ ఇట్ ఈస్గా దేవుని పాదాల దగ్గర పెట్టామనుకోండి, దుఃఖం వస్తుంది, ఏడ్పు వస్తుంది, ఓదార్పు వస్తుంది, పరిష్కారం వస్తుంది. అది దేవుని యొక్క సన్నిధిలో నా మనసుకు తగిలే ప్రతి రాయిని నేను దేవుని పాదాల దగ్గర నేను పెట్టగలిగితే, ఖచ్చితంగా ఒకానొక దినాన్న అది నిన్ను నిర్మించడానికి ఒక పునాది రాయి అవుతుంది. ప్రతి దూషణ, ప్రతి నింద, ప్రతి జగడము, ప్రతి వ్యతిరేకత నువ్వు జీవితంలో స్థిరపడడానికి అదొక ఆశీర్వాదకరమైనటువంటి ఆయుపట్టు అవుతుంది. ఆయుపట్టు అవుతుంది. వారు ఏమంటారో తెలుసా? నేరుగా వచ్చి, అయ్యా దేవుడు నీకు తోడుగా ఉన్నాడని మాకు అర్థమైంది. నిశ్చయముగా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. కొన్నిసార్లు మనం నమ్మమండి, నిజంగా దేవుడు నాకు తోడుగా ఉంటే నాకెందుకు ఈ బాధలు, నాకెందుకు ఈ కష్టాలు అని అంటాం. కానీ శత్రువులు గమనిస్తూ ఉంటారు. శత్రువులు అంటే ఐఎమ్ వెరీ సారీ టు సే, మనిషి శత్రువు కాదండి. మనకు శత్రువు అంటే ఎవరైనా ఉన్నారు అంటే ఎవరున్నారు శత్రువు? ఒక్క అపవాది మాత్రమే. మనిషికి అపార్థాలు ఉండొచ్చేమో కానీ, మనస్పర్ధలు ఉండొచ్చేమో కానీ అవి తాత్కాలికమైనవి. మబ్బు విడిలిపోయినట్లు ఒకనొక టైంలో అన్నీ విడిలిపోతాయి. అసలు మనిషి శత్రు అనేది క్రైస్తవ పరిభాషలో ఆ మాట ఉండడానికి వీలే లేదు. సరే, అయితే మనల్ని అర్థం చేసుకోలేని వారు ఉన్నారు చూశారు. వారు కూడా ఏం గ్రహిస్తారంటే, ఒకనొక సమయం వచ్చేటప్పుడు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, ఇది మేము గమనించాం. అందుకే దేవుని వాక్యాన్ని బట్టి జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, ఇంకొక మాట కూడా వారు అంటారు. అదే 29వ వచనంలో అక్కడికి వచ్చిన తర్వాత, ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదమును పొంది ఉన్నావు. 2 మాటలు చెప్తారు. ఒకటి, దేవుడు నీకు తోడుగా ఉండడాన్ని మేము చూసాం. రెండవది, ఇప్పుడు యెహోవా నిన్ను ఆశీర్వదించారు, అది మేము సాక్షులుగా నిలబడి మాట్లాడుతున్నామని అంటారు. నేను మాట చెప్పనా, నువ్వు దేవుని పక్షంగా ఉంటే, నువ్వు దేవుని సొత్తుగా ఉంటే, నువ్వు దేవునిని కలిగి ఉండడానికి ఇష్టపడితే, నీ ప్రతి కన్నీటిని తుడిచేవాడు ఆయనే. నువ్వు కృంగి ఉన్న స్థితి నుంచి నిన్ను లేవనెత్తేవాడు ఆయనే. వీళ్ళకి అర్థం కాల. ఇప్పటిదాకా తరివి ఇస్సాకు యొక్క సహనాన్ని పరీక్షించినటువంటి
ఈ అందరికీ నేను అభిమేలకుకు తన టీం అందరికి కూడా ఎంత ఆశ్చర్యం కలిగింది ఏంటంటే, ఎంత నష్టపరచాలని తరుముతున్నా సరే ఎంత స్టేబుల్గా ఉన్నాడు ఇస్సాకు ఏంటి అని పరిశీలిస్తే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. నేను మాట చెప్పను, నువ్వు ఏకాంతంగా ప్రార్థనలో కూర్చుని వేకువ జామున ఏవి అడగొద్దు, నీ సమస్యలు చెప్పొద్దు, నీకు పలాంది కావాలి అని కోరొద్దు. కేవలం దేవుని యొక్క సన్నిధిలో నీ మనసును లగ్నం చేసి నీ చేతులెత్తి మోకాళ్ళ మీద ఉండి నువ్వు నీ తలను ఆకాశం వైపు ఎత్తి మనస్ఫూర్తిగా నువ్వు దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు దేవుడు నీకు తోడయ్యున్నాడన్న ఆ సెన్స్ నీ మనసుకు అర్థమవుతుంది. దేవుడు నీకు తోడయ్యున్నాడన్న ప్రసన్నత నీ మనసులో కలుగుతుంది. నోరు తెరిచి పలానా పదం నాకు కావాలి, ప్రధాన అంశం నాకు కావాలి అని నువ్వు అడగక ముందే కేవలం స్తుతి చేసి కన్నీరు విడిచి దేవునిలో ఆనందించి నువ్వు స్తుతించి నువ్వు ప్రార్థన ముగించి లేచి అవతలకు వెళ్ళిన నీ మనసంతా తేలికవ్వడాన్ని, నీ భారమంతా ఎవరో ఒకరు తీసుకున్నట్లు నీకు అనిపించడాన్ని నువ్వు చూస్తావు. ఆయన చేస్తాడు. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, ప్రియ స్నేహితులరా, ఎందుకో తెలుసా ఇదంతా? ఆయన నిన్ను తనకు జనముగా కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పటిదాకా తరివిన వారికి అర్థం కాల, అయ్యా ఏంటి నీ లైఫ్? తర్వాత వాళ్ళు సమాధానపడి మనం భోంచేద్దాం, ఒకరితో ఒకరు సమాధానకరంగా ఉందని ఒక నిర్ణయం చేసుకుంటారు. ఇంతకీ సీక్రెట్ ఏంటి? అసలు ఒకడు తన జీవితంలో నెమ్మది కలిగి ఉండాలంటే ఏం జరగాలి? ఒక వ్యక్తి తరమబడి, కొట్టబడి, తిట్టబడి, నిందించబడి, దూషించబడి రకరకాలుగా అలసిపోయిన మనసులు ఆదరించబడడం అనే ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమవుతుంది? దావీదును కదిలిస్తే దావీదు భక్తుడు తన మనసులో నుంచి ఒక స్టేట్మెంట్ చెప్తాడు. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చూడండి. యెహోవా నా శైలము, నా కోట. ఓకే, ఇక్కడ నేను ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి మరొక మాటను మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. అలాగే 20వ వచనం కూడా చదవండి. నేను ఆయనకు ఇష్టుడను కనుక ఆయన నన్ను తప్పించను. చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం ఒకసారి. దేవుని వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, ఒకటి, ఆయన నాకు కోట, నాకు శైలము, నాకు దుర్గము, ఇవన్నీ చెప్పి ఇంత భద్రత దేవుడు నాకు ఇస్తున్నాడు అంటే, ఏంటయ్యా నీకు అంతగా దేవుడు భద్రత ఇవ్వడానికి గల కారణం ఏంటి అంటే, నేను ఆయనకు ఇష్టుడను గనుక. నేను ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేయను. మన జీవితంలో ఉన్న ప్రతి చిక్కుముడి విప్పబడాలి అనంటే, మన జీవితంలో ఉన్న ప్రతి సమస్య పరిష్కరించబడాలి అనంటే, మన జీవితంలో ఉన్న ప్రతి ప్రశ్నకు జవాబు కావాలి అనంటే మనం ఆయనకు ఇష్టలముగా ఉండాలి. రెండవది, ఒకరి జీవితంలో ఆశీర్వాదం ఎప్పుడు కలుగుతుంది? ఆశ్చర్యకరమైన భద్రత ఎప్పుడు కలుగుతుంది? పరిస్థితులు ఎప్పుడు మార్పు చెందుతాయి? సంఖ్యాకాండం 14వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, యెహోవా మనయందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకు ఇచ్చును. అది పాలు తేనెలు ప్రవహించే దేశము. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. మన జీవితం మార్పు చెందాలి అంటే, మన జీవితపు రూపురేఖలు మారాలి అనంటే, ఆశ్చర్యకరమైన దేవుని కృప మనం దక్కించుకోవాలి అంటే ఖచ్చితంగా మనం చేయవలసిన పనేంటో తెలుసా? ఒకటి, ఆయనకు ఇష్టలమై ఉండాలి. ఇది దావీదు భక్తుడు తన మనసులో నుంచి చెప్తున్నాడు. మోషే ఏం చెప్పాడంటే, అయ్యా దేవుడు మనకు మేలు చేయాలి, మన జీవితపు రూపురేఖలు మారాలి అనంటే, ఐగుప్తు వంటి జీవితం ఆ కనానులా మారాలి అనంటే, అయ్యా దేవుడు మన యందు
ఆనందించేలా మన జీవితాలు ఉండాలి. నేను చిన్న ప్రశ్న అడగనా? దేవుడు నిజంగా మనల్ని పరిశీలనగా చూస్తూ ఉన్నప్పుడు ఆయన మన యందు ఆనందించేలా ఆనవాళ్ళు మన బ్రతుకులో కనిపిస్తున్నాయా? ఒకవేళ కనిపించకపోతే ఆయన మన యందు ఆనందించేలా మన జీవితాన్ని తీర్చిదిద్దుకుందాం. ఏం జరుగుతుందో తెలుసా? అప్పుడు ఖచ్చితంగా ఐగుప్తు వంటి క్లిష్టమైన పరిస్థితి నుంచి, అవమానకరమైన పరిస్థితి నుంచి కనాను వంటి సమృద్ధికరమైన పరిస్థితిలోకి మనం నడిపించబడతాం. ఫైన్. మూడవది, దేవుని యొక్క సన్నిధిలో నిజంగా మనం ఆశీర్వదించబడాలి అంటే ఏం జరగాలి అని హిజ్కియా జీవితం నుంచి ఒక మాటను తీసుకుంటే, రెండవ రాజుల గ్రంథం 18వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూస్తే, అతడు యెహోవాతో హత్తుకొని. దేవుని కార్యాలు మన బ్రతుకులో ఎప్పుడు చూస్తామంటే, ఒకటి, మనం దేవునికి ఇష్టలంగా ఉండాలి. రెండవది, ఆయన మన యందు సంతోషించేలా మన బ్రతుకులు ఉండాలి. మూడవది, నిరంతరం ఆయన్ని హత్తుకొని ఉండాలి. ఆయనను వెంబడించే విషయంలో వెనుతీయకుండా బ్రతకాలి. ప్రియ స్నేహితులారా, నేను దేవునికి ఇష్టడను కాబట్టి ఆయన నన్ను తప్పించాడు అని ఆయన మాట్లాడాడు. మోషేని కదిలిస్తే ఆయన చెప్తున్నాడు, ఏం లేదండి, మనం జీవితం చూసి దేవుడు సంతోషించగలిగేలా మన బ్రతుకుంటే ఖచ్చితంగా ఆయన మన బ్రతుకులో పాలు తేనెలు ప్రవహించేటువంటి పరిస్థితులు ఆయన అమరుస్తాడు. ఫైన్. మూడవది, హిజ్కియా జీవితాన్ని కదిలిస్తే నాకు తెలిసింది ఏంటంటే అండి, నేను దేవుణ్ణి హత్తుకొని ఉంటే దీవించబడతాను అని తెలిసి దేవుణ్ణి హత్తుకొని జీవించాను. హిజ్కియా జీవితం మాట్లాడింది అదే. ఇప్పుడు ఇస్సాకు హృదయాన్ని కదిలించి, అయ్యా ఇంతగా నువ్వు దీవించబడ్డావు కదా, అలాంటప్పుడు నీ జీవితంలో దేవుడు ఆశీర్వదించాలి అంటే ఏం చేయాలి? దేవునికి ఇష్టనిగా ఉండడమా? రెండవది, ఆయన మనల్ని చూసి సంతోషించేలా మన బ్రతుకులు ఉండడమా? మూడవది, ఆయన హత్తుకోవడమా? అంటే ఇస్సాకు తన మనసులో నుంచి, తన జీవితం నుంచి మాట్లాడే సందేశం ఏంటి అని అంటే, మీరు తర్వాత చూడండి, ఆదికాండం 22వ అధ్యాయంలో అక్కడ 7 నుండి 9 వచనాల్లో అక్కడ ఒక సంఘటన చూస్తాం. ఏంటి అంటే, దేవుడు చెప్తాడు, మోరియా కొండకి వీరు బయలుదేరుతారు. బలి ఇవ్వడానికని వెళ్తూ ఉన్నప్పుడు బిడ్డ అడుగుతాడు, అయ్యా నిప్పులు ఉన్నాయి, కట్టెలు ఉన్నాయి, మరి గొర్రెపిల్లేది అంటే, అప్పుడు వెంటనే అబ్రహాం ఏమంటాడంటే, కుమారుడా ఏం పర్లేదు, దేవుడు అవసరమైన దాన్ని ఆయనే సిద్ధం చేసుకుంటాడు, మనం దాని గురించి వరి అవ్వక్కర్లేదు. ఈ డిస్కషన్ అంతా మనకు తెలుసు. నేను కేంద్ర బిందువు దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడతా ఉన్నాను. సరే, అంతా అయిపోయింది. మీరు ఆ తర్వాత 7, 8, 9 వచనాల తర్వాత జాగ్రత్తగా చదవండి. అక్కడ వీరు బలిపీఠాన్ని అక్కడ నిలపడానికి కట్టెలు చక్కగా పేర్చి అమర్చి ఇదంతా జరుగుతూ ఉంది. ఒక చిన్న ప్రశ్న మాత్రం ఇస్సాకు మనసులో ఉండిపోయింది. ఏంటి అంటే, అన్నీ ఉన్నాయి, బలిపీఠం కూడా సిద్ధమైపోయింది, బలి ఎక్కడా అంటే, తాడు పట్టుకొని నేరుగా అబ్రహాము మౌనంగా, గంభీరంగా, దుఃఖాన్ని గుండెల్లో అణుచుకుంటూ నేరుగా తన దగ్గరికి వచ్చి తన చేతులు వెనక్కి విరిచి కడుతూ ఉన్నప్పుడు నిజంగా నాకు అనిపిస్తూ ఉంటుంది, వాస్తవానికి అప్పుడు ఇస్సాకుకి 12 సంవత్సరాల వయస్సు, అబ్రహాముకి 112 సంవత్సరాల వయస్సు. 112 సంవత్సరాల వయసున్నవారు ఇద్దరు కొండ మీద ఉన్నారు. ఒకవేళ తప్పించుకోవాలి అనుకుంటే, 12 సంవత్సరాల పిల్లలంటే మన పిల్లల్లాగా వాళ్ళు సున్నితంగా పెరగరండి. ఆ రోజున వారు అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నటువంటి ఇస్సాకు, బలమైన ఆహారంతో పెంచబడిన ఇస్సాకు, ఆరోగ్యవంతుడు, బలవంతుడు, అలాంటి వాడు ఒకవేళ తాను విదిలించుకొని తప్పించుకోవాలి అనుకుంటే అది ఇస్సాకుకు అసాధ్యమా? కానీ జరుగుతుంది ఏంటి అంటే, తండ్రి ఒక మాట అన్నాడు, దేవుడు చూసుకుంటాడు అంటే తన చేతులు కట్టేస్తూ ఉంటే ఒకవేళ
ఇది దేవుని ఏర్పాట, రైట్? దేవుని యొక్క బాగా తనను ప్రేమించే తండ్రి మనసు తనకు తెలుసు, ఇస్సాకుకు తెలుసు. తన తండ్రి బాగా విశ్వాసం ఉంచే దేవుని మనసు కూడా ఈ యొక్క ఇస్సాకుకు తెలుసు. ఈ సమయంలో అబ్రహామును కళ్ళలోకి చూస్తూ దేవుణ్ణి మనసులో తలంచుకుంటూ ఏమాత్రం మౌనంగా మాట్లాడకుండా ఆ కట్టెల మీద పడుకోవడానికి తాను సహకరించాడు. నేనంటాను, వాగ్దానం పొందిన అబ్రహాము ఎంత గొప్పవాడో, పెనుగులాడి ప్రార్థించినటువంటి యాకోబు ఎంత గొప్పవాడో, ఇక్కడ ఇస్సాకు యొక్క విధేయతను చూపిస్తూ ఉన్నాం. ఇస్సాకు యొక్క విధేయతను చూస్తూ ఉన్నాం. నేను మళ్ళీ ఈ మాట మీ మనసు ముందుకు తీసుకొస్తున్నాను. కొన్నిసార్లు మన ప్రమేయం లేకుండా కొన్ని పరిస్థితులు జరుగుతూ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దేవుడు ఏది చేసినా న్యాయం ఉంటుంది, దేవుడు ఏది చేసినా నా మేలు కొరకే చేస్తాడు, దేవుడు అన్యాయస్తుడు కాదు అని బలిపీఠం మీదకి ఎక్కేంత వరకు కూడా నమ్మగలిగే మనస్సుంది. చూశారు, సజీవంగా బలిపీఠం మీదకి ఎక్కిన వారంటూ ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క ఇస్సాకు మాత్రమే. అందుకే ఇతని ఆయుధం ఏంటో తెలుసా? విధేయత. అబ్రహాము యొక్క ఆయుధం విశ్వాసం అయితే, యాకోబు యొక్క ఆయుధం ప్రార్థన అయితే, ఇస్సాకు యొక్క ఆయుధం విధేయత. ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుని యొక్క చేతులకు మౌనంగా అప్పగించుకోవడం. బలిపీఠం మీద పడుకోబెట్టిన తర్వాత ఇంతకీ బలి అర్పించాడా, అర్పించలేదా? ఏమండి, అందుకే జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 17వ వచనంలో విశ్వాసమును బట్టి అబ్రహాము ఇస్సాకును బలిగా అర్పించెను అని అంటాడు. అందుకే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే ఒక వ్యక్తి ఎప్పుడు దీవించబడతాడో తెలుసా అండి? ఒకటి, దేవునికి ఇష్టునిగా ఉన్నప్పుడు. ఒక వ్యక్తి యొక్క పరిస్థితులు ఎప్పుడు దీవెనకరంగా మారుతాయో తెలుసా? దేవుడు మన జీవితాన్ని చూసి సంతోషించగలిగినప్పుడు. ఒక వ్యక్తికి ఎప్పుడు విజయం చేకూరుతుందో తెలుసా? ఒకడు నిరంతరం దేవునిని హత్తుకుని ఉన్నప్పుడు. ఒకని యొక్క జీవితంలో ఆశీర్వాదం ఎప్పుడు పొంగి పొరలుతుందో తెలుసా? విధేయత చూపించగలిగినప్పుడు. కొన్నిసార్లు మనకిష్టమైతే లోబడతామండి దేవుని మాటకి. మనకి కన్వీనియంట్గా ఉంటే, మన దృష్టికి, మన దృక్పథానికి, మన అభిప్రాయానికి అనుకూలంగా ఉంటే మనం ఒప్పుకుంటాం. కానీ ఇస్సాకు అవన్నీ ప్రయారిటీస్ పెట్టుకోలేదు. దేవుని యొక్క ఉద్దేశానికి తగినట్లుగా తన్ని మోల్డ్ చేసుకున్నాడు, అప్పగించుకున్నాడు, విధేయత చూపించాడు. ఈ విధేయత తన బ్రతుకులో ఎంతటి ఆశీర్వాదాన్ని తెచ్చిందో తెలుసా? చివరిగా ఒక్క వచనాన్ని మనం చూద్దాం. ఆదికాండము 26వ అధ్యాయము 12-13 వచనాలు ఒకసారి మనం చదువుదాం. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను కనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చను. చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం ఒకసారి. విశ్వసించిన వాడు విత్తనం వేశాడు, అతని చేతి పనిని దేవుడు దీవించాడు. 100 ఫలము పొందాడు. అతడు గొప్పవాడయ్యాడు. అతడు క్రమక్రమముగా మిక్కిలి గొప్పవాడయ్యాడు. కారణం ఏంటంటే ఇస్సాకు యొక్క ఆయుధం విధేయత. ఏమి నమ్ముతున్నాడు అనంటే, దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే మూలవాక్యాన్ని ఒకసారి మనం చూసుకుందాం. మూలవాక్యాన్ని ఒకసారి మనం
యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం ఒకసారి. దేవుని యొక్క ఆశీర్వాదకరమైనటువంటి వాగ్దానము మనదగునుగాక. ఆ కనికరం కలిగిన దేవుడు నిన్ను తనకు జనముగా చేసుకోవడానికి ఇష్టత కలిగి ఉన్నాడని నీవు నేను నమ్మగలిగినట్లయితే ఆ కృప కలిగిన దేవుని ప్రతి వాగ్దానము మనదగునుగాక. కళ్ళు మూసుకుందాం, మనం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం, మనం ప్రార్థన చేసుకుందాం. కనికరం కలిగిన దేవుని యొక్క పాదాల దగ్గర, కనికరం కలిగిన దేవుని యొక్క పాదాల దగ్గర నిండు మనసుతో ఇష్టపూర్తిగా, దేవా నన్ను నీ సొత్తుగా చేసుకోవడానికి, నీ జనముగా చేసుకోవడానికి, నీ స్వాస్థ్యంగా చేసుకోవడానికి, నీ కుమారునిగా కుమార్తెగా చేసుకోవడానికి నువ్వు ఇష్టత కలిగి ఉన్నావు. నా జీవితంలో నేను దానికి ఇష్టపూర్తిగా సమ్మతిస్తున్నాను. నీ జనులను నీవు విడనాడవు అని చెప్పిన ప్రమాణము నాదగునుగాక. మహోన్నతుడ, మహిమ కలిగిన వాడ, మరొకసారి మీ పాదాల దగ్గర మా హృదయాన్ని కుమ్మరించి మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మీ దయగలిగిన దీవెనకరమైనటువంటి పాదాల దగ్గర మా మనస్సును మేము అయాతని కుమ్మరిస్తూ ఉన్నాం. మా ప్రభువా, నీవు మమ్మల్ని విడువక వదలక మాకు తోడయ్యుండి నీ వాక్యాన్ని వినే అంగీకరించే మనస్సును మాలో కలిగిస్తూ ఉన్నారు. దేవా, నీ వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు అయా ఇస్సాకు విశ్వసించినట్లుగా మేము విశ్వసించే ఆ పరిణితిని మాకు దయచేయండి. దేవా, నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా నాయన అయ్యా నీ యొద్దకు వచ్చేవారిగాను, అయ్యా నిన్ను వెదికేవారిగాను, నిన్ను నమ్మేవారిగానే మేము ఉండగలుగుటకు సహాయం చేయండి. మీ కనికరాన్ని, కటాక్షాన్ని మా పైన మీరు నిలిపి ఉంచండి. ఇస్సాకు తన జీవితంలో కలిగి ఉన్నటువంటి ఆ యొక్క నిశ్చయత, ఆ నమ్మిక మా బ్రతుకులో మేమును కలిగి ఉండడానికి సహాయం చేయండి. అయ్యా, మీరు దాచి ఉంచిన ప్రతి వాగ్దానమును స్వతంత్రించుకుందుముగాక. మీరే కృప చూపించండి, కనికరించండి. అయ్యా, నీ ప్రభావాన్ని బట్టి జగడములు, విరోధములు, శ్రమలు మా బ్రతుకులో ఉన్నప్పుడు కూడా మేము యుద్ధము చేయకుండానే మాకు పరిస్థితుల మీద మీరు విజయాన్ని ఇవ్వగలరని మా ప్రభువా నీ వాక్యం ద్వారా మీరు సెలవిచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, మేము నీకు ఇష్టలుగా ఉన్నప్పుడు, అయ్యా మా జీవితాలు నీకు సంతోషాన్ని కలిగించినప్పుడు, అయ్యా నిండు మనసుతో మేము నిన్ను హత్తుకున్నప్పుడు, అయ్యా నిజమైన విధేయత మేము కలిగి ఉన్నప్పుడు, అయ్యా మేము 100 ఫలిస్తామని మీరు చెప్పిన ప్రమాణము అయ్యా మా జీవితాలలో అయ్యా ఆశీర్వాదకరమైనటువంటి క్రియను చిగురింప చేయునుగాక. మీరే కృప చూపించమని, కనికరించమని, తోడుగా ఉండి నడిపించమని యేసు క్రీస్తు నమ్మదగిన నామమున, శక్తిగల నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.